ఎవరు చేసిన కర్మలకు వాళ్ళే బాధ్యులు. హైందవ ధర్మం బోధించే సిద్ధాంతం ఇది. మనం చేసే చర్యలు, ఆలోచనలకు ఇదే సూత్రం వర్తిస్తుందన్నది అంతే సత్యం. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నది సైన్స్ కూడా ప్రబోధించే శాస్త్రీయ పరమైన అంశం. మంచి పనులు చేయడానికి, ఉన్నతమైన భవిష్యత్తు నిర్మించుకోవడానికి న్యూటన్ థర్డ్ లా ఖచ్చితంగా మార్గనిర్దేశంగా భావించాలి. ఎందుకంటే సమకాలీన రాజకీయాల్లో ఇలాంటి స్థితిగతులే సాగుతున్నాయనుకోవచ్చు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక కష్ట నష్టాలను భరించి ఎదురీదిన వారు ఇప్పుడు ఉన్నత పదవుల్లో కొలువై ఉండటం వారి అదృష్టమైనా కావచ్చు. కర్మ సిద్ధాంతం అని కూడా అనుకోవచ్చు. ఆ కర్మానుసారం ఎవరికి దక్కింది? ఇంతకీ ఎవరెవరు దాని ఫలితాలను అనుభవిస్తున్నారు? బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి. ఏపీలో అధికార మార్పుతో పాటు అధికారుల మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన 5 ఏళ్లలో సాగిన వైసీపీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిశ మార్గాన్ని నిర్దేశించాయి. అప్పట్లో మంచి జరిగిందా, చెడు జరిగిందా అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కాదు గాని జరిగిన కర్మ సిద్ధాంతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చే చిన్న ప్రయత్నమే ఇది. ఎందుకంటే ఫ్యాన్ ప్రభుత్వ హయాంలో సాగిన అకృత్యాల పట్ల బాధింపబడ్డ నేతలు, అలాగే సాధింపులకు గురైన బాధితులు ఎంతో మంది ఉన్నారు. లోకం ముందుకొచ్చి వారి బాధల్ని, వేదనలను ఎన్నోసార్లు చెప్పుకున్న రోజులు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అవినీతికి బాధ్యుడిగా భావిస్తూ అప్పటి ప్రతిపక్ష నేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిందితుడిగా కోర్టు బోన్లో నిలబడ్డారు. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మానసికమైన వేదన అనుభవించారు. ఆ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు తీసుకొచ్చిందనేది విశ్లేషకుల వాదన. అంతకుముందు ఇదే చంద్రబాబుకు అసెంబ్లీలో జరిగిన అవమానం, అసెంబ్లీ వెలుపల ఆయన పెట్టిన కన్నీటి పర్యంతం రాష్ట్ర ప్రజానీకాన్ని ఆలోచించేలా చేసింది. అందుకే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అఖండ మెజారిటీ సాధించింది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు చంద్రబాబు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్కు తక్కువ అంటూ గేలి చేశారు వైసీపీ నేతలు. అంతేకాకుండా 3-4 భార్యలంటూ సభా వేదికలపై నుంచే విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి పవర్ స్టార్ను దెబ్బతీయాలని ఫ్యాన్ పార్టీ లీడర్లు భావించారు. రాజకీయాలు సినిమా లాంటివి కాదని ఆనాటి మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ లాంటి వారు ఒంటికాలిపై లేస్తూ ఒకరిని మించి ఒకరు విమర్శలు చేశారు. దీంతో 2024 ఎన్నికలు వాళ్ళ స్థితిగతుల్ని మార్చేశాయి. పవన్ను పనిగట్టుకుని విమర్శించిన ప్రతి ఒక్కరూ ఓటమి ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. వాళ్ళంతా మాజీలైతే జనసేనని మాత్రం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పై చాలా ట్రోల్స్ చేశారు. ఆయన రాజకీయ భవిష్యత్తును మొగ్గలోనే తుంచేసి ఆయన్ను ఇంటికే పరిమితం చేయాలని అనుకున్నారు. మంగళగిరి అనే పదాన్ని ఉచ్చరించడమే రాని పాపుశుద్ధగా ప్రచారం చేశారు. ప్రజావేదికలపైనే కాదు, అసెంబ్లీలోనూ ఘోరంగా అవమానించిన రోజులు ఉన్నాయి. తండ్రి చాటుగా అడ్డదారిలో మంత్రి అయ్యారంటూ ఎగతాళి చేశారు. యువగణం యాత్రకు అడుగడుగున ఆటంకం కలిగించారు. కానీ ఎక్కడైతే ఓడిపోయాడో ఆ మంగళగిరి నుంచి తిరిగి పోటీ చేసి బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఏపీ కేబినెట్లో కీలకమైన మంత్రిత్వ శాఖల్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు నర్సీపట్నానికి చెందిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గత ప్రభుత్వ హయాంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు, నష్టాలను అనుభవించారు. చివరాఖరికి సొంత ఇంటి ప్రహరీలను ఆక్రమణల పేరుతో తొలగించి కసి తీర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వాళ్ల తీరును ఎండగట్టి ఇప్పుడు అత్యున్నత స్థానంపై కూర్చుండిపోయారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీళ్లందరికంటే ముందుగా చర్చించుకోవాల్సింది కనుమూరి రఘురామకృష్ణరాజు అలియాస్ ట్రిపుల్ R గురించి. నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలుపు సాధించిన ఆయన అప్పట్లో ఓ సంచలన రాజకీయ నేతగా మారిపోయారు. స్వపక్షంలోనే విపక్ష నేతగా మారి ఢిల్లీ వేదికగా రాష్ట్రంలోని వైసీపీ పాలనలో జరిగే తప్పొప్పులను ఎండగడుతూ వచ్చారు. రచ్చబండ పేరుతో నిర్వహించిన ప్రతి మీడియా సమావేశం సంచలనమే. ఆ సమయంలో ట్రిపుల్ R ఆంధ్రకే కాదు, తెలంగాణలోనూ అడుగు పెట్టలేకపోయారు. ఒకానొక సందర్భంలో భాగ్యనగరానికి వచ్చిన ట్రిపుల్ R ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకు పట్టబగలే చుక్కలు చూపించారు. అలాంటి ట్రిపుల్ R కు 2024 ఎన్నికల్లో చివరి క్షణంలో ఉండి అసెంబ్లీ నుంచి పోటీ చేసే ఛాన్స్ కల్పించింది టీడీపీ. అక్కడ విజయం సాధించి ఉపసభాపతిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు తనదైన శైలిలో పంచి పటాసులతో సభను నవ్వులతో ముంచెత్తుతున్నారు. అడపాదడపా తనను వేధించిన నాటి ప్రభుత్వ పెద్దలు, అధికారుల్ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
కర్మ సిద్ధాంతం వైసీపీని వెంటాడింది కాబోలు. అందుకే ఆ పార్టీ 11 సీట్లకే పరిమితమైపోయింది. కనీస ప్రతిపక్ష హోదాను సైతం సాధించలేక అదే అసెంబ్లీకి దూరంగా ఉంటోంది. ప్రజలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష స్థానం కోసం కోర్టు మెట్లెక్కిన పార్టీగా చరిత్రలో మిగిలిపోయింది.